రాష్ట్రంలో సర్కారు బడుల్లో అడ్మిషన్ జోష్ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు విప్లవాత్మక నిర్ణయాలతో పేరెంట్స్ పిల్లల్ని సర్కారు బడుల్లో చేర్చేందుకు మొగ్గు చూపుతున్నారు. యూనిఫామ్, నోట్బుక్స్తో పాటు సర్కారు బడుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తుండటంతో ప్రైవేటు బడుల నుంచి తిరిగి ప్రభుత్వ బడుల్లో జాయిన్ చేస్తున్నారు. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో అడ్మిషన్స్ ఊపందుకున్నాయి. గవర్నమెంట్ స్కూళ్ల వైపు పేరెంట్స్ మొగ్గు చూపుతుండటంతో ఈసారి రికార్డు స్థాయిలో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రభుత్వ బడుల్లో 2.5 లక్షల మంది కొత్తగా జాయిన్ అయ్యారు. దీంట్లో సుమారు 50,000 మంది వరకు ప్రైవేటు నుంచి సర్కారు బడుల్లో చేరిన వారే కావడం విశేషం. సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపు కోసం విద్యాశాఖ అధికారులు ఈ నెల 6 నుంచి 19 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో సర్కారు బడులపై నమ్మకం పెంచేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనికి టీచర్ల సంఘాలు తోడయ్యాయి. దీంతో సర్కారు బడుల్లో అడ్మిషన్ల జోరు కొనసాగుతోంది. సమ్మర్ హాలిడేస్ పూర్తి కావడంతో ఈ నెల 12న బడులు రీఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో 24వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2,56,156 కొత్త అడ్మిషన్లు వచ్చాయి. దీంట్లో 1వ తరగతిలో 107,126 మంది చేరగా 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 149,030 మంది ప్రవేశాలు పొందారు. దీంట్లో కొత్తగా నిరుడు రిక్రూట్మెంట్ అయిన 10,000 మంది టీచర్ల పాత్ర కీలకంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే సరిగ్గా నిరుడు జూన్ 24 వరకు కొత్త అడ్మిషన్లు 2,901 ఉండగా ఈసారి 2,56,000కు పెరగడం విశేషం. నిరుడితో పోలిస్తే ఏకంగా 55,000కు పైగా కొత్త అడ్మిషన్స్ పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణలు సర్కారు బడులపై పేరెంట్స్ను ఆకర్షించేలా చేశాయి. దీంట్లో ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్, వర్క్ బుక్స్ అందించడం ఒకటైతే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఏర్పాటు మరొకటి. దీంతో ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు 48,133 మంది ప్రైవేటు స్కూళ్ల నుంచి గవర్నమెంట్ బడుల్లో చేరారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల భారం కూడా సర్కారు వైపు ఆలోచించేలా చేస్తోంది. అయితే దీంట్లో 10% అడ్మిషన్లు అంటే 5,000కు పైగా హైదరాబాద్ జిల్లాలో ఉన్నాయి. మరోపక్క ప్రైవేట్ నుంచి సర్కారు బడుల్లో 1,897 మంది విద్యార్థులు చేరారు. వీరిలో 5వ తరగతి నుంచి 6లో చేరిన వారే ఎక్కువగా ఉన్నారు. సర్కారు బడుల్లో 10 జిల్లాల్లో 10,000కు పైగానే కొత్త అడ్మిషన్లు వచ్చాయి. దీంట్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 19,555 అడ్మిషన్లు రాగా అత్యల్పంగా హనుమకొండ జిల్లాలో 1,386 వచ్చాయి. అయితే జూలై, ఆగస్టు నెలల్లోనూ అడ్మిషన్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. సర్కార్ తీసుకున్న పలు నిర్ణయాలే ప్రభుత్వ బడుల వైపు పేరెంట్స్ దృష్టి పడేందుకు కారణమని అంటున్నారు. ఈ ఏడాది 3 లక్షలకు పైగా అడ్మిషన్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అధికారులు.